నమస్తే. నమస్తే. అంటే ఇప్పుడు కొంతమంది స్త్రీలు గుళ్ళో అయినా ఇంట్లో అయినా సరే రోజుకొకసారి లేకుంటే డైలీ 1 టైం 2 టైం సౌందర్యలహరి కానీ విష్ణు సహస్రనామాలు కానీ లలిత సహస్రనామాలు కానీ పారాయణ చేస్తుంటారు. ఇలాగే చేయాలా లేకుంటే ఇంకేమన్నా వేరే పద్ధతులు ఏమైనా ఉంటాయి? మామూలుగా గుళ్ళో ఇంట్లో దీపం పెట్టేసి దేవుడి దగ్గర అమ్మవారి ఫోటో ముందు కూర్చొని చేస్తుంటారు. అది చేసేది కరెక్టే అంటారా? వాళ్ళు చేసేది దానికి ఏమైనా ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? చేసేది కరెక్టే అండి. యాక్చువల్గా ఏంటంటే లలిత సహస్రనామాలు అది సహస్రము అన్నదానికి కూడా అర్థం ఏమిటి అంటే అనేకము, అంటే 1000 అని కాదు, అక్కడ 1000 నామాల్లో చూపించిన దాని అర్థం అనేకం అంటే ఇన్ఫినిటీ. ఆ ఇన్ఫినిటీ అంటే అర్థం ఏమిటి అంటే ఒక్కొక్క నామాన్ని కనుక మనం తీసుకున్నప్పుడు అందులో ఏముంటుందిట, చూడగానే శ్రీమాత అంటే మామూలుగా అందరికీ అమ్మ అలా కనిపిస్తూ ఉంటుందిట. కానీ అది చెయ్యగా ఏమవుతోంది అంటే దానికి ఉండాల్సింది ఏమీ లేదు. నిజంగా దీపం పెట్టాలా, నైవేద్యం పెట్టాలా, అమ్మకి ఇవన్నీ కాదు. ఏం చేయాలి అంటే, ఎందుకంటే కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు, నువ్వు పత్రం ఇచ్చావా, ఫలం ఇచ్చావా, ఏమి ఇచ్చావా అని నేను అసలు ఏం చూడను. ఏమి ఇవ్వాలి అంటే మన యొక్క సరెండరెన్స్, శరణాగతి. ఏ ప్రతి క్షణం దాని మీద భక్తి. ఆ భక్తితో కనుక ఎప్పుడైతే చేస్తామో నిజంగా అందులో ఎన్ని విద్యలు ఉన్నాయో, ఎందుకంటే లలితా సహస్రనామాలు ఒక్కటి చదివితే చాలు లైఫ్ మొత్తంలో ఇంకేం చేయక్కర్లే. ఒక్కొక్క నామంలోనే బోళ్ళని విద్యలు ఉన్నాయి. ఆ విద్యలన్నీ ఎవరి లోపలికి వస్తాయి? అమ్మవారు మన లోపలికే వస్తాయి. అంటే లలిత ఎన్నిసార్లు చదివాము అన్నది అసలు ఇంపార్టెంట్ కాదు, లలితలా మారామా లేదా. ఎందుకంటే ఏదైనా మనం ఎందుకు ఫాలో అవుతాం నిజం చెప్తే, నాకు ఇది ఇన్స్పిరేషన్ అని చెప్పాం అనుకోండి, ఆ ఇన్స్పిరేషన్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ మారాలి, అంతే కదా. అంటే ఆ లలిత అన్నది నిజంగా మనం చదివితే ఏంటి అంటే, మీరు 1 కోటి 2 కోట్లు 3 కోట్లు లేకపోతే దీపాలు పెట్టి ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టి ఇవన్నీ అసలు ఇంపార్టెంట్ కాదు. లలితలా ఎంతవరకు మారగలిగారు అన్నది ఇంపార్టెంట్. అంటే అన్నీ మారలేం, అట్లీస్ట్ మనం చనిపోయే లోపు ఈ జన్మకి ఒక నామంలా మారితే చాలు. 1000 నామాలు ఒక నామాల 1000 అనేక నామాల్లో ఒక నామంలా మారితే చాలు. ఆ మారగలిగే స్థితి ఏదైతే ఉందో అది కనుకొస్తే ఎలా చదివినా పర్వాలేదు. ఈవెన్ విష్ణు సహస్రనామాలు తీసుకున్నా, ఏదైనా కూడా అన్నీ, ఏదైనా ఒకటి చేసాము అంటే అది ఊరికే ఫిజికల్గా, అంటే మనం నైవేద్యాలు పెట్టడం, దీపాలు పెట్టడం, ఈ వీటన్నిటికంటే కూడా మనస్సు, ఆ మనస్సుని దాన్ని ఎంత ఏకాగ్రతతో చేస్తామో ఆ చేయడం ద్వారా మనలో ఎంత మార్పు వచ్చింది. ఎందుకంటే ఉపాసన అంటే అర్థం అదే, ఆసన అంటే ఎప్పుడు వాళ్ళని చూస్తూ ఉండాలట. చూసి 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 చివరికి ఏమైపోవాలి అంటే వాళ్ళలా మారిపోవాలట. అంటే ఆ దేవత ఏదైతే ఉందో ఆ దేవతకి పూజ చేస్తూ 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 చివరికి ఆ దేవతలా మారడాన్నే ఉపాసన అంటారు. కాబట్టి మనం ఎంత చదవడం వీటన్నిటికంటే కూడా ఎంత బాగా అలా అయ్యాము అన్నది మాత్రం చాలా ఇక్కడ ఇంపార్టెంట్. మీరు అన్నట్టు అమ్మలాగా మారిపోయి చేస్తూ చేస్తూ మారిపోవాలంటే, ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్కి గృహిణి అయినా జాబ్ ఎంప్లాయ్ ఎవరున్నా సరే వాళ్ళకు టైం ఉంటే చాలా తక్కువ. మార్నింగ్ వాళ్ళు 6కి లేచినా 9-10 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. పిల్లలు హస్బెండ్ వీళ్ళందరినీ రెడీ చేసి పంపించాల్సి వస్తుంది. మరి ఇంత తక్కువ టైంలో చేసుకున్న విధానం అనేది చాలా తక్కువ. లలిత సహస్రనామాలు ఒక్కసారి కూర్చొని 1000 నామాలు చదవాలంటే ఎంత తక్కువ సమయం సరే 30 నుంచి 40 నిమిషాలు టైం పడుతుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ ఎండింగ్ 1000 నామకు వచ్చేటప్పటికి 40 నిమిషాలు అంత సమయం కంపల్సరీ పడుతుంది. అంటే అంత సమయం వాళ్ళకు ఉండకపోవచ్చు. అంటే కొద్దిగా చేసుకునే అవకాశం ఎలా ఉంటుంది? అసలు ఇవన్నీ అదే కదా చెప్తుంటా, రోజు శ్రీమాత 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 అనుకుంటే సరిపోతుంది కదా. రోజు మీ శ్రీమాత్రే నమః, ఆ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న నామం యొక్క అర్థం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మీరు ఎప్పుడైనా పోతనామాచ్యుల వారు రాస్తారు ఏంటంటే, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురాదు, ఇవన్నీ ఏది రాశారో ఏంటంటే కవిత్వం, పటుత్వం, మహత్వం ఇవన్నీ వస్తాయని చెప్పి. చూడండి అవన్నీ అందులోనే ఉన్నాయి. ఎలాగంటే ఓం అంటే ఏంటి, ప్రణవనాదం అంటే మహశక్తి. అది ఎంత మహశక్తి అంటే ఆ ఓంకారం ఎంతసార్లు జపిస్తున్నామో మీరు అన్నిసార్లు. ఓంకారం అంటే ఆ ప్లస్ ఉమా ఈజ్ ఈక్వల్ టు ఓం అని చెప్తున్నారు, మళ్ళీ అది అమ్మ అనే అర్థం. అందుకని అసలు ఏం చెయ్యకపోయినా పర్వాలే, అమ్మ 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 అంటూ చాలు ఓంకారం చేసినట్టే. ఇక్కడ ప్రణవనాదము అంటే ఏంటి, శివాశక్తి యొక్క అర్ధనారీశ్వర తత్వం. మీరు ఓంని ఎన్నిసార్లు చదువుతున్నారో ఆ శివాశక్తి అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలి. కాకపోతే మీరు ఎలా చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్.
అంటే ఏంటంటే ఏదో మంత్రం చదవాలి, లేకపోతే అదొక ఫ్యాషన్. ఏంటి అంటే వాళ్ళకి మంత్రం ఉందా, నాకు కూడా. ఎప్పుడైనా సరే ఏదైనా ఫ్యాషన్గా చేస్తే అది ఫ్యాషన్గానే ఉంటుంది, ప్యాషన్లా చేస్తే ప్యాషన్లా ఉంటుంది. ప్యాషన్కి ఫ్యాషన్కి ఏంటండి తేడా? ఫ్యాషన్ ఏంటి అంటే మీకు ఉందని నేను చేసుకునేది, అంటే మీకు ఏది ఉందో అది నేను కట్టుకునేది, దాన్ని ఫ్యాషన్ అంటారు. అంటే నా కోసం నేను చేయటంలే. ప్యాషన్ అంటే అర్థం ఏమిటి అంటే అందులో ఉండాల్సింది రెండు. ఒకటి సెల్ఫ్ డిసిప్లిన్, రెండు ప్రేమ. అంటే ప్రేమ సెల్ఫ్ డిసిప్లిన్ ఎవరు? మళ్ళీ చూడండి, సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చేసరికి ఫాదర్ శివయ్య. ఎప్పుడైతే లవ్ అంటే ఇంకెవరు? అమ్మే. అంటే ఆ ఇద్దరు వచ్చేసినట్టే మనకేంటి సెల్ఫ్ డిసిప్లిన్ అంటే నాకు ఇది కావాలి అంటే నాకు టైం లేదని చాలామంది చెప్తారు. టైం లేనిది అసలు ఎవరికీ ఉండదండి. టైం లేదు అని అంటున్నాం అంటే ఒకే ఒక కారణం, మనం ప్రెజెంట్ టెన్స్లో ఉండట్లేదని. ఎందుకంటే ప్రెజెంట్ టెన్స్లో ఎవరైతే ఉంటారో వాడికి తప్పకుండా బోల్డ్ టైం ఉంటుంది ఏ పని చేయడానికైనా సరే. ఎందుకు ఉంటుంది అంటే వాడు చేస్తున్న దాన్ని వాడు ఎంజాయ్ చేస్తాడు. అందువల్ల అందరికీ గంట పడితే వీడికి 5 నిమిషాలే పడుతుంది. కానీ ఎవరికి టైం ఉండదు అంటే వాళ్ళు ఎయిదర్ పాస్ట్ టెన్స్లో అయినా ఉండాలి, లేదా ఫ్యూచర్ టెన్స్లో అయినా ఉండాలి. పాస్ట్ టెన్స్లో ఉంటే ఏం చేస్తారు? ఎప్పుడు థింకింగే. అదేమిటి? అయ్యో అప్పుడు బాగున్నాను, లేకపోతే అలా అయిపోయింది, వాళ్ళు ఏదో తిట్టారు, వీళ్ళు ఏదో కొట్టారు, వీళ్ళతో ఫైట్ చేశాను, ఈ గొడవలన్నీ చేస్తూ ఉంటాం ముందు అయిపోయినవన్నీ. ఆ అయిపోయినవి చేయడం వల్ల ఏం నష్టపోతున్నావు అంటే అప్పుడు అలా అయింది, ఇప్పుడు ఇలా అయిందని తలుచుకుంటున్నారు. మీరేమైనా మార్చగలుగుతున్నారా దాన్ని? అయిపోయిన కాలాన్ని మార్చలేరు. అలాంటప్పుడు ఎందుకు అయిపోయిన దాన్ని మనం పట్టుకోవాలి? ఏంటంటే చాలామంది కూడా చూడండి, అప్పుడెప్పుడో సపోజ్ వాళ్ళ పిల్లలు బాగా చదువుకోలేదు అనుకోండి, ఇప్పటి నుంచి చదువుతారని అసలు ఎందుకు అనుకోకూడదు? అప్పుడు చదవందే ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? అప్పుడు ఏదో అల్లరి చేసిందే ఎందుకు ఇప్పుడు ఎంజాయ్ చేయడం మొదలెట్టారనుకో ఏమవుతుంది? వాళ్ళు చేంజ్ అని ఏంటి లైఫ్లో చేంజ్ అన్నది ప్రతి ఒక్కళ్ళకి. ఎందువల్ల అంటే ఈరోజు అన్నదే నిజం. నిన్న అయిపోయిందని నేను మార్చలేను, అది అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి పోనీ అయిపోయింది తలుచుకోవడం వల్ల ఏమైనా హ్యాపీనెస్ పొందుతున్నానా అని అంటే బాధే. ఎందుకంటే అది చెడు తలుచుకున్నా అయ్యో అప్పుడు అన్ని గొడవలు అయ్యాయే అనుకుని ఏడుస్తాం. మంచి తలుచుకున్నాం అనుకోండి, అప్పుడు బాగున్నాను ఇప్పుడు బాగాలేదని ఏడుస్తాం. ఏదైనా ఏడిపే వస్తుంది. అందువల్ల అయిపోయిన కాలాన్ని ఎప్పుడూ వదిలేయాలి. అవుతున్నది ఏంటి అంటే రేపు గురించి తలుచుకుంటున్నారు. ఇక్కడ రేపు గురించి తలుచుకుని ఏం మిగుల్చుకుంటున్నాము అంటే చూడండి, రేపు అని అనుకున్నారు, ఈ రోజున ఏం చేశారు? రేపు ఇలా చేయాలి, అలా చేయాలని బోల్డ్ ప్లాన్ వేసి ఈ రోజునంతా వదిలేశారు. ఈ ప్లాన్ వేయడానికి ఈ రోజు ఏదో ఒకటి చేస్తే కదా ఆ ప్లాన్కి వర్కౌట్ అవుతుంది. రేపు చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే మీరు రేపు గురించి ఆలోచిస్తున్నారు, ప్లాన్స్ వేస్తున్నారు తప్పితే ఈరోజు రేపుకి సరిపడా పని ఏమీ చేయటం లేదు. అందువల్ల రేపేమీ మీకు గొప్పగా ఉండదు. పైగా రేపు వెళ్ళి అక్కడైనా కూర్చుని పోని ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తారా? రేపు లేదు, మళ్ళీ ఎల్లుండి గురించి. ఎందుకంటే అలవాటు అయిపోయిన పని. ఎప్పుడైతే ఆలోచిస్తూ వెళ్తున్నాం ఎల్లుండి అవతల ఎల్లుండా, ఒక్కొక్క రోజు డేల్లో ఏమవుతున్నది? తగ్గించుకుంటున్నాం. పోస్ట్ పోన్ కంటే తగ్గించుకుంటున్నాం. అంటే మన ఆయుష్ని ఎవరు తీసేస్తున్నారు? అంటే ఎవరైతే ఫ్యూచర్ టెన్స్ గురించి ఆలోచిస్తారో వాళ్ళ లైఫ్ని వాళ్ళే తగ్గించుకుంటున్నారు. అంటే వాళ్ళ చావును వాళ్ళే కొంతెచ్చుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే. బట్ బీ ఇన్ ప్రెజెంట్. ఎవరైతే ప్రెజెంట్ టెన్స్లో ఉంటారో వాళ్ళు ఆ టైంని ఎంజాయ్ చేస్తూ, అంటే ఇప్పుడు జరుగుతున్నదే నాది అని ఎంజాయ్ చేస్తూ పని చేస్తారు. పని ఎప్పుడైతే చేస్తున్నామో రేపు ఎప్పుడు ఎలా ఉంటాం? అది హోప్ కాదు, బాగుంటాం క్లియర్గా. ఎందుకంటే ఈ రోజు పని చేస్తేనే రేపు బాగుంటాం. రేపు ఏమవుతుందో అనుకుంటే ఈ రోజు మాత్రం చేయలేం. అది మనకి టైం చెప్తుంది. ప్రెజెంట్ టెన్స్లో ఉన్నవాడికి ఎప్పుడు 24 hours చాలా ఎక్కువ. 24 hours కాదు, ఒక క్షణం కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే వాడికి టైం వాల్యూ తెలుసు. కాబట్టి వాడు ఎప్పుడు వాడి టైంని వేస్ట్ చేయడు. అంటే ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఎప్పుడు ఫ్యూచర్ టెన్స్ బాగుంటుంది. ఏంటంటే పూజ చేస్తే చాలామంది అనుకునేది ఏంటంటే నేను ఈ కోరిక కోరుకున్నాను అనుకో, ఆ కోరిక తీరిపోతుంది కాదు. పూజ చేస్తే ఏం తెలుస్తుందంటే అసలు నేను చేస్తున్న పనిని ఎంత బాగా ప్రేమించి ఇష్టంగా చేయొచ్చు, పైగా నా టైంని ఎంత డిసిప్లిన్గా పెట్టుకోవచ్చు. అలా చేసిన వాడినే ప్రతిదాన్ని కమిట్ అయి చేశారు అని అంటారు. ఎవరైతే కమిట్మెంట్తో చేస్తారో, అందుకే దీక్షిత దైత్య సమని
దీక్షత్వము అంటే ఏంటి, మనలో కమిట్మెంట్. ఎంత ఎక్కువ కమిట్మెంట్ వస్తుందో అంతలా మన లోపల ఉన్న చెడ్డ గుణాలన్నీ బయటకు వచ్చేస్తాయి. చెడ్డ గుణాలు అంటే ఏం లేదు, మన లోపల ఉన్న బద్ధకం, మన లోపల ఉన్న నిద్ర, మన లోపల ఉన్న అహంకారం, లేకపోతే మన లోపల ఉన్న భయాలు, మన లోపల ఉన్న యాంగ్జైటీ, లేదా మన లోపల ఉన్న అట్రాక్షన్స్ అన్నీ పోతాయి. అవి పోవాలి అంటే ఏం లేదు, చిన్నది మనకి ఏంటంటే ఆ కమిట్మెంట్ అన్నది రావాలి. అది రావాలంటే మనకి మనమే డిసిప్లిన్ పెట్టుకోవాలి, మనకి మనమే ప్రేమించాలి. ఇప్పుడు పొద్దున్నే నేను లేచి పలానా చోటుకి వెళ్ళాలి, ఇన్ని గంటలకు బస్సు ఎక్కాలి, అదే డిసిప్లిన్. స్లోగా అలవాటు అవుతుంది. అలవాటు ద్వారా ఏమవుతుంది, మళ్ళీ ప్రేమించడం వస్తుంది. ఏంటంటే నాకు ఒక్క టైంలో, ఎందుకంటే ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేయడం మొదలుపెట్టామో డిసిప్లిన్గా, దాన్ని ఇష్టపడడం వస్తుంది. ఎందుకంటే చిన్న ఫ్రూట్ వచ్చినా సరే ఆ ఫ్రూట్ చాలా తీగా అనిపిస్తుంది, నేను కోసుకున్నది, నేను పండించింది. అయితే ఎప్పుడైతే వచ్చిందో దాని నుంచే కమిట్మెంట్, అంటే ఇంకా బాగా చేయాలి, దానిలోంచి క్రియేటివిటీ, అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ బద్ధకం క్రియేటివిటీ వస్తుంది.